రూరల్ ప్రాంతాల్లోని పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులకు నాణ్యమైన విద్యనుతో పాటు విద్య పూర్తయ్యేసరికి ఉద్యోగం చేతిలో ఉండాలన్న ఆశయాలతో కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో తేజాస్ డిఫెన్స్ అకాడమీ ప్రారంభమైంది. డిఫెన్స్ రంగంలో ఉద్యోగాలు లక్ష్యంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వంటి విభాగాలకు అవసరమైన అకాడమిక్ నాలెడ్జ్తో పాటు ఫిజికల్, మెంటల్ స్ట్రెంగ్త్ పెంపొందించేలా విద్యార్థులకు ఉన్నత శిఖరాలకు చేర్చే దిశగా ఇక్కడ ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. మా తేజస్ అకాడమీలో విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రకాల స్పోర్ట్స్ యాక్టివిటీస్, డైలీ మార్నింగ్ గ్రౌండ్ రన్నింగ్ ప్రాక్టీస్ చేయించడము, అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఫుడ్ విషయంలో కూడా వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ చేస్తారు కాబట్టి మంచి క్వాలిటీ ఫుడ్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తెలంగాణలోనే ఎక్కడా లేని విధంగా మా డిఫెన్స్ అకాడమీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మా యొక్క పర్ఫార్మెన్స్ని అంటే మార్కులని, ఉద్యోగాలని పెంచుకోవడం జరుగుతుంది. 2026-27 నుంచి మా తేజస్ అకాడమీలో గర్ల్స్ కూడా కోచింగ్ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. 2026-27 అంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి గర్ల్స్కు సంబంధించి కూడా జూనియర్ కాలేజీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. డిఫెన్స్ ఉద్యోగాలకు సంబంధించిన కోచింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తేజస్ డిఫెన్స్ అకాడమీ అనేది ఓన్లీ కరీంనగర్లో మాత్రమే ఉంది. మాకు ఇక్కడ బ్రాంచీలు లేవు. ఓన్లీ కరీంనగర్లో, కొత్తపల్లిలో మాత్రమే ఉంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మేము 2 ప్రాజెక్టులు తీసుకోవడం జరుగుతుంది. ఒకటి గర్ల్స్కు సంబంధించిన జూనియర్ కాలేజీని డిఫెన్స్ అకాడమీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా IIT నీట్లో ర్యాంకులు సాధించడానికి ఇన్ఫినిటీ లెర్న్ అనే ప్రోగ్రామ్ని తీసుకురావడం జరుగుతుంది. ఈ ఇన్ఫినిటీ లెర్న్ అనే ప్రోగ్రాము శ్రీ చైతన్య కాలేజ్ వాళ్ళ ప్రోగ్రాము. వాళ్ళ లెక్చరర్స్ ఇక్కడికి రావడం జరుగుతుంది. వాళ్ళ షెడ్యూల్స్, వాళ్ళ బుక్స్, వాళ్ళ మెటీరియల్ ఎవ్రీథింగ్ ఇన్ఫినిటీ లెర్న్ ప్రోగ్రామ్ ద్వారా IIT నీట్కు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి. అంటే రాబోయే 2-3 సంవత్సరాల్లో కూడా మా తేజస్ విద్యార్థులు కూడా IITలో, నీట్లో ర్యాంకులు సాధించాలని మా యొక్క ఆశయము, మా యొక్క లక్ష్యము. దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేసుకొని అన్ని రకాల సదుపాయాలు IIT నీట్కు, ఇన్ఫినిటీ లెర్న్కు సపరేట్గా ఒక బిల్డింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. గర్ల్స్కు సంబంధించి కూడా సపరేట్గా ఒక బిల్డింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్ని బాయ్స్, గర్ల్స్ ఎవరి వాళ్ళకు సపరేట్గా క్లాసెస్, హాస్టల్స్ అన్ని కూడా సపరేట్గా ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో అత్యుత్తమ ఫలితాలు, మార్కులు కావచ్చు, డిఫెన్స్ ఉద్యోగాలు కావచ్చు, అదేవిధంగా IIT నీట్లో కూడా మా విద్యార్థులు సెలెక్ట్ అయ్యే విధంగా, ర్యాంకులు సాధించే విధంగా మేము అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. మేము తేజస్ డిఫెన్స్ అకాడమీని మొదటిగా 2011లో ప్రారంభించడం జరిగింది. 2011 వరకు మన తెలంగాణ జిల్లాలో డిఫెన్స్కి సంబంధించిన కోచింగ్ సెంటర్స్ లేవు. మొట్టమొదటిసారిగా మేము డిఫెన్స్ అకాడమీని స్థాపించడం జరిగింది. 2011 నుంచి ప్రతి నోటిఫికేషన్లో మా విద్యార్థులు ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ, డిఫెన్స్ ఉద్యోగాలలో మరియు CRPF, స్టేట్ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో సెలెక్ట్ అవుతున్నారు. ఇప్పటి వరకు సుమారు 2000 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం జరిగింది. సుమారు 2000 మంది విద్యార్థులు తెలంగాణ రూరల్ విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం జరిగింది. ఓన్లీ డిఫెన్స్ కోచింగే కాకుండా మేము 2019 నుంచి జూనియర్ కాలేజ్ కూడా స్థాపించడం జరిగింది. జూనియర్ కాలేజీలో కూడా అన్ని కేటగిరీలో మా దగ్గర MPC, BIPC, CEC ఈ 3 గ్రూప్స్ను మేము తీసుకురావడం జరిగింది. అన్ని గ్రూపులలో కూడా మేము అత్యుత్తమ పాస్ పర్సెంటేజ్తో రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరిగింది. రాష్ట్ర స్థాయి మార్కులు అంటే జూనియర్ MPCలో 470 గాను 468, జూనియర్ BIPCలో 440 గాను 436, జూనియర్ CECలో 490 గాను, జూనియర్ CECలో 500 గాను 490 మార్క్స్ ఈ విధంగా సాధించడం జరిగింది. అదేవిధంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ MPCలో 1000 మార్క్స్ గాను 993 ఈ విధంగా అన్ని కేటగిరీలో కూడా రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరిగింది. మా తేజస్ ప్రత్యేకత ఏంటంటే మా తేజస్లో అన్ని రకాల స్పోర్ట్స్ యాక్టివిటీస్, అన్ని రకాల స్పోర్ట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులు ఒత్తిడి లేకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో స్పోర్ట్స్ యాక్టివిటీస్తో వాళ్ళు
ఎటువంటి ఒత్తిడి లేకుండా చదువుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మాది 8 ఎకరాల క్యాంపస్. అన్ని రకాల స్పోర్ట్స్ అనగా బాస్కెట్బాల్, క్రికెట్ నెట్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, ఈ విధంగా అన్ని రకాల స్పోర్ట్స్లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ అదేవిధంగా అత్యధిక మార్కులు సాధించే విధంగా అన్ని రకాల సదుపాయాలు మా దగ్గర ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఎవరైనా కానీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రతి సబ్జెక్ట్లో కూడా మినిమం 15 years 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ అందుబాటులో ఉన్నారు. దీనివల్ల మేము అత్యధిక పాస్ పర్సెంటేజ్ మరియు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ చదువుతూనే దానికి ప్యారలల్గా మేము కాంపిటేటివ్ సిలబస్ చెప్పడం జరుగుతుంది. కాంపిటేటివ్ సిలబస్ నేర్చుకోవడం వలన విద్యార్థులు ఆర్మీ, నేవీ, స్టేట్ కానిస్టేబుల్ ఉద్యోగాలు అప్లై చేసుకోవడం జరుగుతుంది, ఉద్యోగాలు సాధించడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లలకు డైలీ కాంపిటేటివ్ సిలబస్తో పాటు ఫిజికల్ యాక్టివిటీ డైలీ వాళ్ళకు రన్నింగ్ ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. రన్నింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల అన్ని ఉద్యోగాలకు, యూనిఫామ్ ఉద్యోగాలకు, అన్ని ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. మా దగ్గర 10th క్లాస్తోనూ కూడా సుమారు 100కు పైగా విద్యార్థులు ఆర్మీ, నేవీలో ఉద్యోగాలు సాధించడం జరిగింది. కేవలము 10th క్లాస్ అర్హతతోనే సుమారు 100కు పైగా విద్యార్థులు ఉద్యోగాలు సాధించి ఇప్పుడు ఉద్యోగాలు చేయడం జరుగుతుంది. ఇంటర్మీడియట్లో కూడా మా విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ తర్వాత వారు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, స్టేట్ కానిస్టేబుల్, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ ఉద్యోగాలు అప్లై చేసుకునే విధంగా ఈ 2 years ఇక్కడ వాళ్ళు శిక్షణ పొందడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు అవకాశాల్లో లేమితో వెనుకబడకూడదని తేజాస్ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ సతీష్ రావు అన్నారు. నాణ్యమైన విద్యతో పాటు విద్య పూర్తయ్యేసరికి డిఫెన్స్ రంగంలో ఉద్యోగాలు సాధించేలా శిక్షణ ఇవ్వడమే తమ ప్రథమ లక్ష్యమని తెలిపారు. ఆహ్లాదమైన వాతావరణంతో అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ చేత క్రమబద్ధమైన శిక్షణ, వ్యక్తిగత గైడెన్స్ అందిస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు. విద్యతో పాటు పోషకాహారంలో కూడా భోజనం అందించడం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందన్నారు. ఇక్కడ చదువుతో పాటుకు ఫిజికల్ ట్రైనింగ్, ప్రాక్టీస్ పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. డిఫెన్స్ ఉద్యోగం సాధిస్తామనే నమ్మకం కలుగుతోందని విద్యార్థులు తెలిపారు. నేను 10th అయిపోయినాక ఒక స్పోర్ట్స్ ఇంకా డిఫెన్స్ అకాడమీ చూద్దాం అనుకున్నా. నేను గూగుల్లో చూస్తే టాప్ తెలంగాణ నంబర్ 1 కాలేజ్ చూస్తే తేజస్ డిఫెన్స్ అకాడమీ ఉంది. అట్లనే దాంట్లో స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉన్నాయి, మంచిగా హెల్దీ ఫుడ్, ఫ్యాకల్టీ కూడా చాలా బాగుంటుందని మా సీనియర్స్ అయినా మా బ్రదర్ అయినా చెప్పారు. తేజస్ జూనియర్ కాలేజ్లో రావాల్సిందే అయింది. మేము ఇంకా మాకు స్పోర్ట్స్ అయినా ఎవ్రీ మ్యాచెస్ సండేస్ గేమ్స్ తీసుకెళ్తారు. అండ్ ఫ్యాకల్టీ మా తేజస్ చైర్మన్ సార్ సతీష్ రావు మాకు చాలా ఎంకరేజ్ చేస్తాడు. స్పోర్ట్స్కైనా, స్టడీస్కైనా, దేనికైనా చాలా ఎంకరేజ్ చేస్తాడు. మా తేజస్ కాలేజ్లో నేచర్లో ఇంకా ఫ్యాకల్టీ అయితే చాలా బాగుంటుంది. ఫ్యాకల్టీ అయినా, గేమ్స్ పరంగా అయినా, మన ఫుడ్ పరంగా అయితే చాలా బాగుంటుంది. మనకు ఫుడ్ పరంగా అయితే డిఫెన్స్ పరంగా అన్నీ బాగుంటాయి. మాకు ఇంకా డిఫెన్స్లో చాలా జాబ్స్ వచ్చినాయి. దానివల్ల నేను తేజస్ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అయ్యాల్సింది. ఇంకా మా సతీష్ రావు సార్ గారు స్పోర్ట్స్ కోసం ఇంకా ఎంకరేజ్ చేస్తారు చాలా. నా గోల్ ఏమో స్పోర్ట్స్ పరంగా నేషనల్ లెవెల్ ఆడాలని నా డ్రీమ్. 10th తర్వాత నేను తేజస్కి రావడం జరిగింది. ఎందుకంటే స్పోర్ట్స్ ఫీల్డ్ కానీ, డిఫెన్స్ పరంగా కానీ యూనిఫామ్ జాబ్స్ కొట్టాలని నా కోరిక. సో అందుకే రావడం జరిగింది. మా ప్రిన్సిపల్ సార్, మా చైర్మన్ సార్ మా కోసం ఎంతో కృషి చేస్తారు. ఫుడ్ మేనేజ్మెంట్, ఫ్యాకల్టీ, స్టడీస్ అన్నీ బాగుంటాయి. 1918 జాబ్స్ వచ్చాయి. నేషన్కి సర్వీస్ చేయాలనేది నా కోరిక. ఆ సర్వీస్ చేయడానికి నేను ఎంతో ట్రై చేస్తాను. మా చైర్మన్ సార్ మాకు స్టడీస్ పరంగా కానీ, స్పోర్ట్స్ పరంగా కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తారు. స్టడీస్ పరంగా, స్పోర్ట్స్ పరంగా ఎంకరేజ్ చేస్తారు. విద్యార్థుల శారీరక దృఢత్వం పెంచేందుకు క్రికెట్, వాలీబాల్ వంటి అవుట్డోర్ గేమ్స్, రోజువారీ ఫిజికల్ టెన్నిస్ ట్రైనింగ్తో తేజాస్ డిఫెన్స్ అకాడమీలో తప్పనిసరిగా ఉంది.